వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. విద్యా దృక్పథాలు ప్రాక్టీస్ బిట్స్. ఏ హక్కు ప్రకారం మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థం రవాణా లాంటి అసాంఘికపరమైన పనులలో పిల్లలు భాగస్వాములు కాకుండా రాజ్యం చర్యలు తీసుకోవాలి? ఆన్సర్ రక్షణ హక్కు. నెక్స్ట్ వన్, ఫిలాసఫీ అనే ఆంగ్ల పదం ఫిలోసోఫియా అనే ఏ భాషా పదాల నుండి ఉత్పన్నమైంది? ఆన్సర్ గ్రీకు. నెక్స్ట్ వన్, వస్తువులకు అస్తిత్వం ఉందని వాదించే వాదం? ఆన్సర్ వాస్తవికత వాదం. నెక్స్ట్ వన్, గతం మన పునాది, వర్తమానం మన సామాగ్రి, భవిష్యత్తు మన లక్ష్యం అని అభిప్రాయపడిన వారు? ఆన్సర్ ఫోర్త్ వన్, అరవిందుడు. నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధిమాంద్యం పిల్లలకు మానసిక వికాసాన్ని కలిగించడానికి నిర్ణయించిన కార్యక్రమాలు? ఆన్సర్ ప్రమేయ కార్యక్రమాలు. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఎన్ని రకాల యాజమాన్యాలలో విద్యా వ్యవస్థ నిర్వహిస్తున్నారు? ఆన్సర్ 3 రకాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎకాలజీ అనే భావం ఓయికాస్, లోగోస్ అనే 2 పదాల కలయికతో ఏర్పడినది. ఏ భాషలో ఓయికాస్ అనగా ఇల్లు అని అర్థము? ఆన్సర్ గ్రీకు. విద్యా హక్కు చట్టం తొలి కేసు విచారణ ఎప్పుడు ఎక్కడ జరిగింది? ఆన్సర్ 1, 2010 ఏప్రిల్ 5న ఢిల్లీలో. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమలు పరచడం ఈ దేశాలలో సాధ్యం? ఆన్సర్ తక్కువ జనాభా గల దేశాలు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా అర్థశాస్త్రం అనే పదాన్ని 1960లో మొట్టమొదటిసారిగా ప్రస్తావించిన ఆర్థికవేత్త? ఆన్సర్ డబ్ల్యూ స్కల్జ్. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎక్కువ జనసాంద్రత కలిగిన నగరం? ఆన్సర్ ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, వస్తు మార్పిడికి సంబంధించినది? ఆన్సర్ వినిమయం. సాధారణంగా ఆరోగ్యకరమైన కంటితో ఎదురుగా ఉన్న వస్తువులను చూసినప్పుడు ఆ వ్యక్తికి 180 డిగ్రీలోని పరిధిలోని వస్తువులన్నీ దృష్టిలోకి కనిపించడాన్ని ఏమంటారు? ఆన్సర్ దృష్టి క్షేత్రము. నెక్స్ట్ క్వశ్చన్, ఆధ్యాత్మికంగా సాంఘీకరణ ప్రక్రియ సంస్కృత వ్యాప్తిలో అత్యంత ప్రభావాన్ని చూపించే సంస్థలు? ఆన్సర్ మతపరమైన సంస్థలు. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారము స్త్రీల అక్షరాస్యత ఎంత? ఆన్సర్ సెకండ్ వన్, 64.6%. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అందరికి విద్య వీరి కాలంలో అమలు చేయబడింది? ఆన్సర్ బౌద్ధులు. సాక్షర భారత్ ముఖ్య ఉద్దేశం? ఆన్సర్ ABC మాత్రమే. వయోజన విద్యను వృద్ధి చేయడము, మహిళల అక్షరాస్యతను ప్రోత్సహించడము, నూతన అక్షరాస్యులకు విద్యా కార్యక్రమాలు అందజేయడము. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్యుల కాలంలో బాలురలను విద్యార్థి దశలో ప్రవేశపెట్టేటప్పుడు చేసే కర్మను ఏమంటారు? ఆన్సర్ ఉపనయన. నెక్స్ట్ క్వశ్చన్, ఫాసిజం ఏర్పడడానికి కారణం? ఆన్సర్ పెట్టుబడిదారు వ్యవస్థకు అనుకూలంగా. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ అక్షరాస్యత అధికంగా ఉన్న రాష్ట్రాలు? ఆన్సర్ థర్డ్ వన్, కేరళ, మిజోరాం, గోవా, త్రిపుర.